తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల కేటాయింపు ఏదైతే ఒబెరాయ్ హోటల్కి సంబంధించి కేటాయించడంపై కూడా వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ భూములు ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతారంటూ కూడా ఏపీ సాధు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదని కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్సు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఇదే విషయానికి సంబంధించి ఆయన మనతో పాటు మాట్లాడుకున్నారు. స్వామి, గతంలో కూడా అదే టీటీడీ భూములు ఇస్తేనే మీరు వ్యతిరేకించారు వైసీపీ టైంలో. టీటీడీకి సంబంధించిన భూములు ఎందుకు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తుంది? గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తే ఇక ఏమనాలి, ఎవరితో చెప్పుకోవాలి? చాలా బాధాకరం. తిరుపతిలోనే అలిపిరి దగ్గరలో ఒక పక్కేమో వెంకటేశ్వర వేదిక విశ్వవిద్యాలయం ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, ఆ పక్కనే టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, ఆ పక్కనే అరవింద్ హాస్పిటల్ ఉన్నది, ఆ మధ్యలో 7 స్టార్ హోటల్ అటు మందు చిందు విందులు స్విమ్మింగ్ పూల్. వెంకటేశ్వరంకి అవసరం అండి? దాతలు దేనికి ఇస్తారండి? దేవాలయ భూములు దేవాలయానికి కానీ దేవుడికి కానీ భక్తులు సౌకర్యం కలిగించమని ఇస్తారు, కానీ 7 స్టార్ హోటల్ పెట్టమని కార్పొరేట్ సంస్థలకు కట్టమని ఇస్తారా? ఇది చాలా తప్పిదమండి, ఇది చాలా అపచారం కూడా. దేవుడి సౌకర్యాల కోసం వినియోగించండి, భక్తుల సౌకర్యాల కోసం వినియోగించండి స్థలాన్ని. టీటీడీ స్థలాన్ని ఏమో 7 స్టార్ హోటల్కి ఇచ్చేస్తే ఎంత బాధాకరం అండి, ఇది చాలా తప్పిది. ఖచ్చితంగా టీటీడీ బోర్డు కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలం కోసం మనం పోరాడాము, కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడేమో టీటీడీ ల్యాండ్ ఇస్తుంది. ఈ ల్యాండ్ బదులాట ఎక్కడో కొండలు ఉండే స్థలం ఇచ్చేస్తారట. అంటే భక్తుడు తిరుపతి వచ్చేవాడు ఎక్కడికో కొండలో పోవాలా? తప్పు కాదండి ఇది. కాబట్టి ఇది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం. దేవుడి స్థలాన్ని రక్షించడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, కస్టోడియన్లు మాత్రమే, అంతే తప్ప దేవుడి స్థలాన్ని ఎవరికి పడితే దారాదత్తం చేసేయడానికి ప్రభుత్వానికి హక్కులు లేవు. గతంలో హైకోర్టులు కూడా కొట్టేశాయి, ఇది కూడా కొట్టేస్తుంది, జీవో ఖచ్చితంగా ఓడిపోతుంది. కానీ ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలు చేపట్టకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప, కూటమి ప్రభుత్వం కోటి ఆశలతో హిందువులు అందరూ గెలిపించారు. మీరు గెలిపిస్తే ఇలాంటి నిర్వాహకం చేస్తే ఇక వైసీపీ కూటమి దొందే అంటారు, ఇక హిందువులకు విశ్వాసం కూడా ఉండదు. అందులో వెంకటేశ్వర స్వామితో అస్సలు ఆయన ఊరుకోడు. ఇలాంటి అపవిత్రమైన పనులు తప్పులు చేస్తే క్షమించడు ఆయన. గతంలో ఎంతోమందిని మనం చూసాం. కాబట్టి ఇది చారిత్రాత్మక తప్పిదం. వెంటనే జీవో నెంబర్ 45/45ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి ఏదైతే టీటీడీ బోర్డు గతంలో వైసీపీ ఇచ్చినటువంటి ల్యాండ్ని రద్దు చేయండి, అది శాంటిటీ అండ్ సేక్రెడ్నెస్ పోతుందని ఒక తీర్మానం కూడా ఇచ్చారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారి సారథ్యంలో. ఇప్పుడేమో టీటీడీ ల్యాండే ఇచ్చేశారు. ఇప్పుడు బోర్డు కూడా స్పందించాలి కదా, బోర్డు కూడా తప్పు జరిగిందని అడ్డుకోవాలి కదా. ఇప్పుడేమో మౌనంగా ఉన్నారు. అంటే ఏంటి? అప్పుడొక నీతి ఇప్పుడొక నీతే, అప్పుడొక పద్ధతి ఇప్పుడొక పద్ధత. కాబట్టి ఇది చాలా ధర్మబద్ధం కానిదండి. ఇది ఖచ్చితంగా ఈ ప్రతి హిందువులు బాధపడుతున్నారు. హిందువుల గుండెలో ఆక్రందనలు అవన్నీ కూడా వినిపించాలి కూటమి ప్రభుత్వానికి. కోటి ఆశలు పెట్టుకొని మీకు అఖండమైన మెజారిటీ ఇచ్చారంటే హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని, హిందువుల్ని రక్షించడానికి, అందరినీ ప్రేమించడానికి ఇచ్చారు. అంతే తప్ప ఇలాగ దేవస్థానాల చోట్ల ఇలా ధారాదత్తం చేయమని ఇవ్వలే. మన సింహాచలం భూములు కూడా ఇక్కడేమో ఈ గూగుల్ సెంటర్కి ఇచ్చేశారు. సింహాచల దేవస్థానం భూములు రాజులు ఎందుకు ఇచ్చారు? దేవుడి కోసం, భక్తుల కోసం. మీరు ఎక్కడో ప్రభుత్వ స్థలాలు ఎక్కడో ఈ చూపెడుతున్నాము కొండల్లో అంటే, ఆ కొండల్లో ఈ కంపెనీలు పెట్టుకోవచ్చు కదా. దేవస్థానాల స్థలాల్లో కంపెనీలు పెట్టేసేమో అంటే గుడి పక్కనే కంపెనీలు వ్యాపారాలా? దేవుడి స్థలం ఎక్కడో కొండల్లో కోనల్లో ఇస్తారా? ఎంతవరకు సమంజసం అండి? ఇది కేవలంగా హిందూ ద్రోహం, ఇది దైవ ద్రోహం. ఇది దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇది చాలా తప్పిదం. ఇది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వెంటనే జీవోని రద్దు చేయాలని మేము మరీ కోరుతున్నాం సార్. టీటీడీ భూములు టీటీడీలో గతంలో వైసీపీ టైంలో టీటీడీ భూముల మధ్యలో ఇచ్చింది, అక్కడ అది తీసుకుని వాళ్ళకి వేరే ల్యాండ్ దగ్గర ఇస్తామంటున్నారు. ఇదే కంటిన్యూ చేస్తారని కూడా అంటున్నారు కదా. ఆ ల్యాండ్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అక్కడ ఒబెరాయ్ గ్రూప్ వాడిని సర్వో అని పేరు మార్చేశాడు. ఇప్పుడు ఆ సర్వా అనే పేరు మార్చాడు. అక్కడ హోటల్ పెట్టుకోమనండి, అంతే తప్ప టీటీడీ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా దేవుడికి దానం ఎందుకు ఇచ్చారండి? భూములు మంచి పనులు చేయమని హోటల్ కట్టమని ఇచ్చారా? కంపెనీలు కట్టమని ఇస్తారండి ఎవరైనా? దేవాలయాలకు భూములు ఏం పిల్లలకి ఇచ్చుకోలేరా? వాళ్ళ బిడ్డలకి ఇచ్చుకోలేరండి? దాన్ని కాపాడాలి ప్రభుత్వం. దాని మీద దృష్టి పెట్టి ఎవరు ప్రైవేటు వ్యక్తులు కన్ను పడకుండా సంరక్షించాలి. మీరే దాన్ని లాగేసి ఎవరికో ఇచ్చేస్తాము, కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఇది చాలా తప్పండి, చాలా అన్యాయం కూడా. దేవుడికి అపచారం అవుతుంది. దాని ఫలితం కూడా చాలా క్రూరంగా ఉంటుంది. దేవుడితో మనం మాట్లాడుకోకూడదు, భగవంతుడితో పెట్టుకోకూడదు. అవసరమైతే దేవుడికి ప్రభుత్వం భూమి కేటాయించాలి. ఇగో మేము ప్రభుత్వం భూమి దేవుడికి ఇస్తున్నాం ఇక్కడ భక్తుల సౌకర్యం కోసమని. దేవుడి భూములు మీరు లాగేసుకుంటే
ఇవ్వాల్సింది పోయి మీరు లాగేసుకొని ఎవడికో బేదోడా బొబరాయి గ్రూప్ వాడండి, వాడు కొనుక్కోలేడు, ఎక్కడో హోటల్ కొనుక్కుంటాడు, వాడే కట్టుకుంటాడు. ఏం తాజ్ హోటల్ వాడు కట్టుకోలేదండి, తిరుపతిలో వాడే కొనుక్కున్నాడు, వాడే కట్టుకున్నాడు. అలాగే ఒబరాయి వాడు కట్టుకుంటాడు, వాడి మీద ప్రేమ ఏంటి మీకు? బేదోడా లేకపోతే తిండికి లేనివాడండి? అలాంటి వాళ్ళు తిండికి లేని వాళ్ళకి ఎవరికి సమకూర్చండి, గోశాలలు పెట్టండి. భక్తులు ఎప్పటికీ చలిలో పడుకుంటున్నారు, నానా బాధలు పడిపోయి, రూములు లేక కిటకిటలు ఆడిపోయి బయట ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, తల్లులు, చంటి పిల్లలు నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి కట్టండి అయ్యా, మీరు కాటేజీలు కడతారో ఏవో కడతారో. అవి మానేసి స్టార్ హోటల్ కడితే, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే వెంకటేశ్వరంకి ఆనందమా? బారు రెస్టారెంట్లో మందులు చిందులు డ్యాన్సులు వేయిస్తే వెంకటేశ్వర స్వామికి ఏమైనా గొప్పతనం వచ్చేస్తుందండి? స్టార్ హోటల్ పెడతారు అక్కడ? చాలా తప్పిదం కదండి. చిన్న పిల్లలు కూడా ఈ విషయం పట్ల అవగాహన ఉంటుందండి. ఒక ప్రభుత్వ పెద్దలకు అవగాహన లేకపోవడం ఏంటండి? ఇది చాలా బాధపడుతున్నాం మేము. మీ ప్రభుత్వం బాగుండాలి, మీరు బాగుండాలి, హిందువుల అభిమానాన్ని చూరగొనాలి, హిందువులు వ్యతిరేకం అవ్వద్దు, వెంకటేశ్వర స్వామికి అపచారం చేయొద్దని ఖచ్చితంగా ఈ జీవో 45ని రద్దుపరచాలని మేము మరీ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 460 కోట్ల రూపాయలండి. ఈ గవర్నమెంట్ ఆ రిజిస్టర్ రేటు ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేట్ కంటే ఇంకా చాలా విలువైనది. ఇంత స్థలాన్ని ఎవరిస్తారు ఈరోజు దాతలు? అలాంటి ఎవడో దాత ఇచ్చిన భూమి ఆ ఒబరాయి హోటల్లోడికి ఇచ్చేస్తారా? ఎంత అపచారం అండి ఇది. చాలా వాడైనా స్టార్ హోటల్ కడుతుంది, భక్తులు సౌకర్యంగా టిఫిన్ పెడతాడా, గెంజి పోస్తాడండి, వాడు వ్యాపారం చేసుకుంటాడు. వ్యాపారస్తులకి దేవుడి స్థలాలు కేటాయించడం ఏంటండి? చాలా తప్పుదేను కదా. ఖచ్చితంగా మేము మరీ కోరుతున్నాం. దీనిపైన హిందూ సమాజం చాలా బాధపడుతుంది, అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 45 రద్దుపరచాలని మేము మరీ కోరుతున్నాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. గతం నుంచి కూడా ప్రభుత్వంతో మీకు కొద్దిగా సానుకూల వాతావరణం ఉంది, ఏమని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? అందరం తీసుకువెళ్ళాము, వారు ఆలోచన చేయమని కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు రద్దుపరచండి. ఎవడో ఒక కంపెనీ నిర్మాణం కోసం, ఒక కార్పొరేట్ సంస్థ కోసం మీరు ప్రజల దగ్గర, వెంకటేశ్వర స్వామి భక్తుల దగ్గర చెడ్డ అయిపోకండి. మీ ప్రభుత్వం బాగుండాలి, మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. ఒక వ్యక్తి కోసం మీకు ఉండేటువంటి చరిష్మాని, మీ కూటమి ప్రభుత్వం మీద ఉండే గౌరవాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరంగా మీరు ప్రజల్లో చులకన అయిపోవద్దు అని మేము మరీ కూటమి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. స్వామి సాధు పరిస్థితి ఏం కోరుకుంటున్నారు స్వామి, మీరేం కోరుకుంటున్నారు? జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. నా పేరు జ్యోతిస్వామి అండి. నేను 24 అవర్స్ కూడా మరి స్వామి గారు మా గురువు గారు వెంట ఉంటూ ఉంటాను. అయితే పేదవాళ్ళు, అయ్యా మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుంటాం, కొంత స్థలాన్ని కేటాయించిన మహాప్రభు అంటే ఏ పేదవాళ్ళు కూడా ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల పైన స్థలాలు ఇస్తున్నారు. మరి అలాంటిది అఖండ కోటీశ్వరులైనటువంటి హోటల్ వాళ్ళకి టీటీడీ స్థలాన్ని ఇవ్వడం ఎంత అన్యాయమో మీరే గుండె మీద చేసి ఆలోచించుకోండి మహాప్రభులారా. నిజానికి అంటే ధనాన్ని బట్టి ధనవంతుడికే పెద్దపేట వేస్తారు కానీ పేదవాడికి వేసే ఇది లేదా? ఏదో అది పోయి ఇది వస్తుంది, ఇది కూడా అదే పని చేస్తే, గత ప్రభుత్వంలో తప్పుదం జరిగిందని మీకు ఇస్తే మీరు కూడా అదే పని చేస్తే ఇంకా మేము ఎక్కడే పరిగెత్తాలండి? సాధు సంతులకు చాలా బాధపడుతున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హోటల్స్కి, కార్పొరేట్ సంస్థలకి టీటీడీ స్థలాన్ని మాత్రం ఇవ్వకండి మహాప్రభు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్పదో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఏమక్కర్లేదు, ప్రపంచంతో గోలు పెడుతుంది. భారతదేశంలో ఇంచుమించు 9 లక్షల ఎకరాలు ముస్లిమ్స్కి ఉన్నది అని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ముస్లిమ్స్ ఏదో ముస్లిమ్స్ జాగాలో వెళ్ళి ఒక్కసారి ఎవరిగా మీరు కేటాయించి చూడండి, దాని పవర్ ఎలా ఉంటుందో. మరి మనం చేతగాని వాళ్ళమా, హిందువులు పనికిరాని వాళ్ళమా, ఎందుకు పనికిమాలిన వాళ్ళమా గుర్తు చేసుకోండి. ఏమీ లేదు. నిన్న ఒక సినిమా యాక్టరు, ఆయన పేరు శివాజీ, అమ్మా బట్టలు సరిగా వేసుకో అమ్మ అంటే చాలు వాటి మీద విజృంభించారు ఈ ఆడ వాళ్ళంతా కూడా, ఈ మహిళా సంస్థలన్నీ కూడా. ఇవాళ నిన్న మంగళగిరిలో ఒక 13 ఏళ్ళ అమ్మాయికి 4 ముస్లిమ్స్ రేప్ చేస్తే దానికి అతిగతులు ఏ మహిళా కమిషన్స్ కూడా ముందుకు రాలేదు. ఇలా ఏడుస్తుందో మన యొక్క హిందూ సాంప్రదాయం. మన హిందుత్వం ఏమైంది? చావ తెచ్చారా? ఉప్పు కారం తినడం లేదా? మనుషులం కాదా? ఒక్కసారి గుండె మీద చేసి ప్రతి మనిషి ఆలోచించాలి. ఇవాళ టీటీడీ దేవస్థానం, ఎందుకంటే ప్రభుత్వాలు మారిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి టీటీడీ దేవస్థానం మీద పడుతున్నారు. అలాంటి పనులు మానుకోండి. ఎవరైనా సరే ప్రభుత్వం రాగానే ముందుగా టీటీడీగా చూస్తారు తప్పితే మిగతా వాటికి చూడడం లేదు. అందుకోసమని మీరు మరొక్కసారి, నిన్న కూడా మీరు క్రైస్తవులకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వలేదు. మీరు ఒక్కొక్కరికి సంవత్సరం బాకీ ఉందని చెప్పి 60,000 ఒక్కొక్క పాస్టర్కి వేశారు. నేను నిన్న దేవాదాయ శాఖకి వెళ్ళి, అయ్యా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను అప్లికేషన్ పెట్టి నాకు
కనీసం ధూపదీప నైవేద్యాలకి ఏమైనా ఇప్పించిన దానికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. నీకు ధ్వజస్థానం ఉందా, ఇది ఉందా, అది ఎన్నో రకాల ఆంక్షలు పెట్టి వాళ్ళు ఎవరని చెప్పేసి మీరు ఇచ్చారండి. ఇవ్వండి, తప్పలేదు, మేము కూడా ఉన్నాం కదా. కాబట్టి టీటీడీ జోలికి పోతే ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఈ అనుభవం బాబుగారు మీకు కూడా ఉంది. మీరు హిందువులు కాబట్టి మీకు తెలుసు. దీన్ని కొద్దిగా వెనక్కి తీసుకోమని, ఆ 45(0) రద్దు చేయమని మరీ హిందువుల తరపున మా గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ మరొక్కసారి అదే మాట నేను కూడా కోరుతున్నాను. జై శ్రీరామ్. నమో స్వామి మీరేం డిమాండ్ చేస్తున్నారు? జై శ్రీరామ్. నా పేరు బ్రహ్మర్షి మురళి స్వామి. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం మీద అనేకమైన వివక్షత కనిపిస్తున్నది. అంటే మిగతా మతస్థులు ఇతర అవగాహన లేని వాళ్ళు చేసినట్టు అర్థం ఉంది. మన తిరుపతి, మన తిరుమల, మన హైందవ ధర్మము, మన హిందూ ధర్మము అని బిఏ నాయుడు ఓదరగొట్టాడు గతంలో అదే చైర్మన్గా. ఇప్పుడు మరి అదే వ్యక్తి అక్కడ ముంతాజ్కి ఇచ్చినప్పుడు ఈ శాంటిటీ, పవిత్రత కాపాడాలని చెప్పాడు. మరి ఈరోజు ఏ వాళ్ళకి ఫలం వచ్చి నాకు అర్థం కావట్లేదు. అదే కుటుంబ ప్రభుత్వము, అప్పుడు రద్దు చేసిన ప్రభుత్వము మళ్ళీ అదే ఓపెన్ గ్రూప్కి పేరు మార్చడంతో ఆ భూములు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇలా మనమే హిందువుల పట్ల సమంగా ప్రవర్తించకపోతే ప్రపంచం హర్షించదు. అందులో ముఖ్యంగా సనాతన దైవము, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనం చూసాం. ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళారు, గాలిలో కలిసిపోయారు, మనకు తెలుసు. చాలా అనుభవాలు కనిపించాయి కూడా. అలాగే హిందూ ధర్మం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు చేసిన తప్పిదాన్ని మా శ్రీనివాసానంద స్వామి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు, మాకు ఒక రకమైన ఈ ధర్మ పోరాటంలో ఆయన మాకు ఉత్తేజం. అటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కూడా చేసిన గతంలో ఆయన చేసి మీరు రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు అదే స్థలాన్ని చెప్పారు స్వామి విలువ 465 కోట్లని. అంటే ఏమిటి మీరు ఆటలాడుకుంటారా? హిందూ దైవం అంటే మీకు లెక్కలేదా? హిందువులు అంటే మీకు అసలు చులకనగా ఉందా? మా స్వామి చెప్పాడు జ్యోతిస్వామి, హిందువుల పట్ల మీరు వివక్షగా వివరించి తీరు, దీన్ని మార్పు అనుకోవాలని చెప్తూ దీన్ని మేము గర్హిస్తున్నాం. ఇది మీరు వెంటనే ఆ 45 అనేటువంటి ఏదైతే చట్టం చేసారో దాన్ని రద్దు చేసి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకొని హిందువులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. హరే శ్రీనివాస. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే టీటీడీకి సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం సరికాదంటే కూడా ఏపీ సాధు పరిస్థితి తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో ఇదే ఒబెరాయ్ హోటల్కి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇదే కూటమి నాయకులంతా వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ విధంగా దాన్ని తిరిగి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతారంటే కూడా ఏపీ సాధు పరిస్థితి అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంకటేశ్వర స్వామితో ఎట్టి పరిస్థితుల్లో ఆటలాడొద్దు. గతంలో కూడా వెంకటేశ్వర స్వామితో ఇలాగ ఆటలాడుకొని ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందులు కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావద్దు అంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడద్దని కూడా ఏపీ సాధు పరిషత్తో పాటు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు కూడా తీవ్రంగా దీన్ని ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా జీవో నెంబర్ 45 రద్దు చేసి ఏదైతే టీటీడీ భూములు ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొని వెంకటేశ్వర స్వామికి అవసరమైన ఏదైతే భక్తులకు సంబంధించిన ఏదో అవసరాలకి సంబంధించిన కళ్యాణ మండపాలు కానీ లేకపోతే భక్తులకి ఏమైనా నివాసాలు కట్టాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టి దీన్ని అపవిత్రం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకోమంటూ కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ భారత్, విశాఖపట్నం.